నామినేషన్ల పర్వం మొదలైంది. అయినా పూర్తి స్థాయి జాబితా విడుదల చేయకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారిలో టెన్షన్ పెరుగుతోంది. 6 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గులాబీ బాస్ మిగిలిన 10 స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు ఖరారు చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆశావాహులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు గ్రూపులు కడుతుండటంతో రాజకీయం రసవత్రంగా మారుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90% పైగా అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలో కనీసం 30% మందికి టికెట్లు దక్కవని ప్రచారం జరిగినా టికెట్ల కేటాయింపుల్లో మాత్రం సిట్టింగ్లకే పెద్దపీట వేశారు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ తన స్ట్రాటజీ మార్చారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ అధికారికంగా ప్రకటించలేదనే చెప్పాలి. కేసీఆర్ ఇప్పటి వరకు కేవలం 6 ఎంపీ అభ్యర్థులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాతీయ పార్టీల అభ్యర్థులను బట్టి టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అన్ని పార్లమెంటు నియోజకవర్గాలపై కసరత్తు పూర్తయినా చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కార్తిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనుండటంతో ఆ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. మల్కాజ్గిరి స్థానంలో పోటీ చేయించేందుకు నవీన్ పేరును గులాబీ అధిష్టానం తుది జాబితాలో చేర్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి బరిలో దిగుతుండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశముంది. ఇక సికింద్రాబాద్ లో సాయి కిరణ్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపించినా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల ప్రకటన తరువాతే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడిని అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ను తెరపైకి తెస్తుండటంతో ఆ సీటుపై సందిగ్ధం నెలకొంది. నల్గొండ స్థానంలో ఉత్తమ్ బరిలోకి దిగుతుండటంతో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలన్న యోచనలో అధికార పార్టీ ఉంది. నిన్న మొన్నటి వరకు వేమిరెడ్డి నరసింహారెడ్డి, తేరా చిన్నపరెడ్డిల పేర్లు వినిపించినా ఇప్పుడు మరో అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశముందని అధికార పార్టీ నేతలంటున్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీ శ్రీనివాసరెడ్డికి బదులుగా వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు వినిపించినా తాజాగా రాజా అభ్యర్థిత్వంపై టీఆర్ఎస్ పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ స్థానంలో బానోతు కవిత పేరును పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జితేందర్ రెడ్డిపై ఎమ్మెల్యేల అసంతృప్తి కారణంగా కొత్తగా పారిశ్రామికవేత్త పేరును ఖరారు చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్ ఆశిస్తున్నా మరో సామాజిక వర్గానికి చెందిన నేతను అధికార పార్టీ రంగంలోకి దించే అవకాశముంది. అధికారికంగా ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడంతో టికెట్లు ఆశిస్తున్న నేతలతో పాటు రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ఈ ఉత్కంఠకు ఇవాళ కేసీఆర్ తెరదించే అవకాశముంది. అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని టీఆర్ఎస్ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.